చాలా దురదృష్టం. నిజాం సాగర్ బ్యాక్ వాటర్లో ముగ్గురు యువకులు చాలా ఈత కొట్టడానికి పోయి దురదృష్టవంతం చనిపోవడం జరిగింది. చాలా పాపం తల్లిదండ్రులు ఇక్కడ సోమార్పేట గ్రామం నుంచి ఒడే కొడుకు మరి తిమ్మారెడ్డి నుంచి ఎల్లారెడ్డి నుంచి చనిపోవడం జరిగింది. నేను కలెక్టర్ గారితో ఎస్పీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. మరి జుక్కల ఎమ్మెల్యే గారితో కూడా ఫోన్ చేయడం జరిగింది వాళ్ళకు కూడా. ఎందుకంటే ఇట్లాంటి చిన్న వయస్సులో పాపం తల్లిదండ్రులను బాధించి ముగ్గురు పిల్లలు చనిపోవడం జరిగింది. ఈతకు పోయి అందులో చిక్కుకొని పోయి ఎటువంటి పరిస్థితుల్లో బయట రాకుండా మూడు శవాల్లాగా రావడం. ఇవాళ సోమార్పేట కానీ కుమారెడ్డి కానీ పిల్లారెడ్డి కానీ విషాద ఛాయలు మండలం మొత్తం కాలుష్యించి నాకు తెలవగానే పొద్దున ఈ దురదృష్టమైన వార్త నాకు తెలవగానే ఇమీడియట్గా అన్ని ప్రోగ్రాంలు క్యాన్సిల్ చేసుకుని నేను రావడం జరిగింది. ఇది ఫ్యూచర్లో కూడా అంటే యువకులకు కూడా ఎటువంటి జరగకూడదని చెప్పి నేను కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. సంగారెడ్డి అక్కడ నుంచి చుట్టుపక్కల కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఎమ్మెల్యే గారితో మాట్లాడి తప్పకుండా వీళ్ళకి ఏమైనా ఆర్థిక సాయం కానీ పిల్లలకు చేయడానికి ప్రభుత్వం తరఫు నుంచి నేను ముందుండి చేపిస్తానని చెప్పి ఎమ్మెల్యేగా నేను